సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ రీసెంట్ గా ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం ఈ మూడు దేశాల్లో ఏదైనా దేశం మీద అటాక్ చేస్తే ఆ దాడి చేసిన దేశం మీద ఈ మూడు దేశాలు కలిసి అటాక్ చేస్తాయి. అది ఒప్పందం, నాటో తరహా ఒప్పందం అది. ఆ కూటమిలోకి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా, మన పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా వెళుతుంది అని తెలుస్తోంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఒక ప్రపోజల్ పెట్టిందట, దానికి పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది జరిగితే కనుక భారత్ మీద చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ రేపన్న రోజు ఏదైనా చికెన్ నెక్ విషయంలో ఏదైనా హడావుడి చేస్తే, బంగ్లాదేశ్ మీద భారత్ అటాక్ చేస్తే ఖచ్చితంగా సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కూడా భారత్ మీద యుద్ధానికి దిగుతాయి ఈ ఒప్పందం ప్రకారం. ఏంటి ఈ ఒప్పందం మీద మీ కామెంట్ ఏంటి? ఇదేంటంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీతో బంగ్లాదేశ్ కు ఇప్పటికే వివిధ స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. సౌదీ అరేబియాతో ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయి, అలాగే ఇంధనం, వలస కార్మికుల సంబంధాలు అంశం ఉంటే టర్కీతో రక్షణ రంగ సహకారం సంబంధించి క్రమంగా బంగ్లాదేశ్ అది పెంచుకుంటుంది. ఇక పాకిస్తాన్ తో సంబంధాలను బలోపేతం చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతున్నట్టున్నారు, కానీ ఆల్రెడీ పాకిస్తాన్ తో అనైతిక సంబంధాలు బంగ్లాదేశ్ ఉన్నాయి. ఎందుకంటే ఉగ్రవాదం సంబంధించి మనం చూస్తే సరే, పాకిస్తాన్లోని ఉగ్రవాదం పెంచి పోషించడం ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ లో పెంచి పోషించిన ఉగ్రవాదం బంగ్లాదేశ్ పైనుంచి మన భారత్లోకి చొరబాటు అయ్యేటట్టుగా చూడటము, బంగ్లాదేశ్ లో కూడా కొన్ని ఉగ్రవాద గ్రూపులు బయలుదేరటం, భారత్ పై యుద్ధం ప్రకటించడం అనేది చాలా ఆసక్తికర పరిణామం. అసలు బంగ్లాదేశ్ పుట్టుకే మనం కారణం. తూర్పు పాకిస్తాన్ ఉన్న బంగ్లాదేశ్ ఒక దేశంగా, స్వతంత్ర దేశంగా ఏర్పడాలనుకుంటే మన ఖర్చు పెట్టి మన సైనికుల్ని ప్రాణాలు అర్పించి మనం బంగ్లాదేశ్ విముక్తికి మనం కారణం అయ్యాం. అది బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చూసాం, అటు పవర్ కానీ అలాగే డీజిల్ కొరత ఇలాంటివి వస్తే మళ్ళీ భారత్ చేచాచింది. భారత్ సహాయం కూడా అందిస్తోంది. ఆ సంబంధాలు అక్కడి వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా పాకిస్తాన్ అనేది ఏం చేస్తుందంటే, పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఆపరేషన్ సింధూరు, అలాగే అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధాలు, తాలిబాన్లతో సరిహద్దు గొడవలు, తర్వాత బలూచిస్తాన్ ఇష్యూ, పిఓకే ఇష్యూ, ఆర్థిక మాంద్యం, పేదరికం, తర్వాత కరువు విలయతాండవం చేస్తుండడం, సింధు జలాల ఒప్పందం సంబంధించి మనం ఒక అడుగు వెనకేయటం, వీటన్నిటిలో వాళ్ళు సఫోకేషన్ గురవుతున్నారు. అందుకే ఏంటంటే ఒంటరి అయిన వాడికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు సౌదీ అరేబియా, టర్కీతో ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. అందులో చూడండి, అందులో ఒకటేం మీరు ఇందులో ప్రస్తావించినట్టుగా, ఒకరు ఎవరైనా మన పైన దాడికి దిగితే మనందరం సంఘటితంగా రావాలి అని అంటున్నారు. మరి ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదండి. ఏదైనా ఒక దేశాన్ని లక్ష్యం చేసుకుంటే అది మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించాలి, సాయుధ దాడి అంటున్నారు. మరి మొన్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వచ్చేటప్పుడు సౌదీ పైన కూడా దాడులు జరిగాయి కదా. అప్పుడు పాకిస్తాన్ ఏమైనా సహకరించిందా? టర్కీ ఏమైనా సహాయం అందించిందా? టర్కీ, సౌదీ అరేబియా తేల్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది, పాకిస్తాన్ స్థాయి ఏంటి అంటే, పాకిస్తాన్ తనకు తాను రక్షించుకోవడానికి ఈ దేశాల సాయం నుంచి ఒక చట్రంగా వాడుకుంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్, సౌదీ భారత్ సంబంధాలు ఏమి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. టర్కీ మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్ సహాయం చేసింది. కానీ టర్కీకి ఎప్పుడు భూకంపాలు వచ్చినా, ప్రకృతి విలయాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మళ్ళీ భారత్ సాయం చేస్తుంది. అది భారత్ యొక్క శక్తి, భారత్ యొక్క గొప్పతనం అది. ఇప్పుడు లేటెస్ట్ గా బంగ్లాదేశ్ వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదో భారత్ కి పెద్ద ఇంపాక్ట్ పడిపోద్దని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా సమీప పొరుగు దేశం బంగ్లాదేశ్ కావచ్చు. గతంలో బంగ్లాదేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు చొరబాట్లు మనకు తెలుసు. హైదరాబాద్ లో జరిగిన 1-2 ఇన్సిడెంట్లకు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు, ఆ సంబంధించిన గ్రూప్స్ కారణమయ్యాయనేది మనకు దర్యాప్తులో కూడా బయటపడింది. ఇప్పుడు సమీప పొరుగు దేశం కాబట్టి ఇక్కడ భద్రతా విధానంలో మార్పులు ఈ దక్షిణాసియా వ్యూహాత్మక సమీకరణాలపై అయితే ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఈ మక్కా రక్షణ ఒప్పందం ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని సభ్య దేశాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్ ఇందులో చేరే నిర్ణయాన్ని వెంటనే భారత్కు వ్యతిరేకమైన చర్యగా అర్థం చేసుకోవడం కంటే, తన భద్రత మరియు ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయంగానే మనం చూడాలి. ప్రతిదీ కూడా ఏంటంటే ఈ నలుగురు కలిసిపోయారు కాబట్టి భారత్కి ఇక ఒక్కపోతే, భారత్కి ఇక ముప్పే, ఇవన్నీ పిచ్చే విశ్లేషణలు. ఇవన్నీ భారత్కి ఏం ముప్పు లేదు. భారత్ ఏ ముప్పునైనా ఎదుర్కోగల స్థాయిలో ఉంది. అసలు భారత్కి బంగ్లాదేశ్కి పోలికేంటి, భారత్కు పాకిస్తాన్కి పోలికేంటి? కొన్ని సౌదీ అరేబియా అంటే ఆర్థికంగా చాలా బలమైన దేశం. భారత్ టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. చాలా దేశాలతో జియో పాలిటిక్స్ లో భాగంగా దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. అటు చైనాతో కొన్ని విభేదాలు ఉన్నా, అటు లార్జర్ సెన్స్ లో రష్యా, అమెరికా, చైనా, కీలక పెద్ద దేశాలు అన్నిటితో కూడా అద్భుతమైన సత్సంబంధాలు ఉన్నాయి. అందుకు వీళ్ళు ఏదో నలుగురు కలిసినంత మాత్రాన భారత్కు ముప్పు అంటే, ఆ ముప్పును ఎదుర్కోలేనంత బలహీనంగా భారత్ లేదన్న విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
అక్కడికక్కడ వాళ్ళు చేసుకున్న ఏర్పాటే ఇది. నేను అనుకుంటున్నా ఇదేదో భారత్ పై టార్గెట్ అయితే కాదు, నిజంగా భారత్ పై టార్గెట్ లాంటి వాతావరణం అయితే భారత్ అంత తెలివి తక్కువగా ఏమీ లేదు. దీనికి సంబంధించిన కౌంటర్ వ్యూహం ఇప్పటికే అజిత్ దోవల్ నేతృత్వంలో రెడీ అయి ఉంటుంది.